హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. తెలంగాణ ఇంటర్ రిజల్ట్ సంబంధించి మనకి టీఎస్బీఐ నుంచి మనకైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రిజల్ట్స్ రిలీజ్ యొక్క డేట్, అలానే మనకైతే రిజల్ట్ సంబంధించి పాస్ పర్సంటేజ్ కూడా మనకైతే రిజల్ట్స్ గురించి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ అనుకోవచ్చు రీసెంట్గానే ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పుడే అని చెప్పేసి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోతున్న కొద్దీ మనకు పేపర్ కరెక్షన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనకి ఇప్పుడు కేవలం వెబ్సైట్లో అప్లోడింగ్ మాత్రమే ఆగిపోయింది. మనకి ఇక్కడ రిజల్ట్ సంబంధించి మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఎగ్జాక్ట్గా మనకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి, ఈసారి పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫెయిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. నేను క్లారిటీ ఇవ్వబోయే ముందు మీరందరూ ఏం చేస్తారంటే ఒకసారి వీడియో కింద మీరు ఎన్ని మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే మీరు ఎంత మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఎంత మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తప్పకుండా కింద కామెంట్ చేసి, సెకండ్ ఇయర్ వాళ్ళు అలానే ఇప్పటివరకు ఎంసెట్ అప్లై చేశారా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ లేట్ చేయకుండా మనం ఇక్కడ ఇంటర్ పేపర్ కరెక్షన్ సంబంధించి చూసుకున్నా, అలానే ఇక్కడ మనకి రిజల్ట్ సంబంధించి ఒక క్లియర్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్గా టీఎస్బీఐ నుంచి ఏమని వచ్చిందంటే ఏప్రిల్ 5th లేదా 6th ఎగ్జామ్స్ అయితే మనకి ఇక్కడ రిజల్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి మనకైతే టీఎస్బీఐ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో మనకు ఆల్రెడీ ఇక్కడ ఏ క్వశ్చన్స్ అయితే ఏ సబ్జెక్ట్లో మనకి రాంగ్ వచ్చాయో అన్నిటికీ మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయడం కూడా అయితే జరిగిందనమాట. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే, తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని పెడతాను. మీరు పోయి ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆ గ్రూప్లో సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అవి ఏమేం క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి అని చెప్పేసి నేను క్లియర్గా ఆ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. అలానే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఇప్పుడు తర్వాత ఎంసెట్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అన్నమాట గ్రూప్. మొత్తం ఎంసెట్ ఫైనల్ ఫేజ్ వరకు నేను కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మొత్తం క్లియర్గా నేనైతే ప్రతి ఒక్కటి ఆ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎంసెట్ అయిపోయే వరకు అయితే ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇక్కడ ఎంసెట్ సంబంధించి ప్రిపరేషన్ డౌట్స్ ఉన్నా, అలానే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరైతే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీరు డైరెక్ట్గా మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. మనకి ఏప్రిల్ 5th లేదా 6th అయితే రిజల్ట్స్ వస్తున్నాయి. టీఎస్బీఐ నుంచి అఫీషియల్ అప్డేట్ కూడా మనకైతే వచ్చేసింది. ఈ 2 రోజుల్లో మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా దాని గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.